హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా ఈ ఉదయకాలం చాలామంది బలపడుతున్నారు. బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, ఈరోజు దేవుని యొక్క ప్రవచనం ఏమిటి అంటే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునది దేవుడు ఆయనకు తోడై ఉండను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుండను. చూడండి, దేవుడు ఎప్పుడైనా సరే మనకు మేలు చేస్తాడండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఒక సమస్య జీవితంలోకి రాగానే, ఒక సమస్య వారిని ఆవరించగానే వారు అనుకుంటారు ఇది దేవుడే మాకు కలిగిస్తున్నాడేమో, లేదంటే దేవుని యొక్క పర్మిషన్ లేనిది మా జీవితాల్లోకి ఏది రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీకు సమస్యలు ఇచ్చేది దేవుడు కాదు, నీకు సమస్యలు ఇచ్చేది సాతాను మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాడు, సాతాను మిమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. కానీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు మేలు చేసేవాడు. ఒకవేళ ఈరోజు నీకు అలాంటి ఉద్దేశం కనుక ఉన్నట్టయితే దయచేసి నువ్వు గమనించాలి, దేవుడు నీకు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లవేళలా నీకు మేలు చేయవాడు. కాబట్టి విశ్వాసంతో ముందు కొనసాగండి. ఈ సమస్య నుంచి బయటకు రావాలని అంటే దేవుడే నీకు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడండి. మనకు విశ్వాసం లేకపోవచ్చు, కొన్నిసార్లు పరిస్థితులు ఏ విధంగా వెళ్తున్నాయో మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడు ఎల్లవేళలా మంచివాడు. దేవుడు ప్రతిసారి ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీ జీవితంను ఆశీర్వదించే దేవుడు కానీ నీకు నష్టం కలిగించే దేవుడు కాదు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకొని రాబోతున్నాడు. దేవుడు మంచివాడు, ఆయన నీకు మేలు చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ప్రవచన వాక్కును దేవుడు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ఆమేన్.